ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను, ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను, ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేద్దాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6338265562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభమును తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. దేవుని బిడలారా, ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దీని గురించే నేను మాట్లాడుతున్నాను. ప్రజలు అధిక ఉన్నతమైన స్థాయిలోకి రావాలి. ఉన్నతమైన స్థాయిలోకి వస్తే ఉన్నతమైన చదువులు చదివితే ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి. ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని అర్థం ఏంటంటే అద్భుతాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు పని చేయాలి. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుడు మన జీవితంలో పని చేయాలంటే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు మీతో చెప్పాలి. ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. సంఘాలకి ఏమైనా అన్నిట్లో నువ్వు అలా ఉండవు ఇలా ఉండు, మారు మనసు పొందమంటున్నాడు. అరే, ఆల్రెడీ వాళ్ళు మారు మనసు పొందారు. మారు మనసు పొందినట్టు పట్టుకుని మళ్ళీ మారు మనసు పొందటం అంటే ఇట్లా చాలా తీవ్రమైన హెచ్చరికలు ఇచ్చాడు. అందులో ఒకటేంటంటే ప్రకటన గ్రంథం 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చేదని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అంటే విడిచిపెట్టాల్సినది కనుక విడిచిపెట్టకపోతే వాళ్ళకి మారు మనసు లేదు. విడిచిపెట్టాల్సింది ఏదో మనకే తెలుసు, దేవుడికి తెలుసు దేన్ని విడిచిపెట్టాలి. ఆడ జారత్వం అని ఉంది, కానీ జారత్వం ప్లేస్లో అబద్ధాలు, దొంగతనాలు, గుట్కాలు రకరకాలు ఉంటాయి. విడిచిపెట్టమని దేవుడు చెబుతున్నాడు. విడిచిపెట్టకపోతే నాకు పాత్రుడు కాడు అని మరొకసారి చెప్పాడు. విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టేవండి దేవుని కోసం?
విచిత్రం చెప్పనా, ఇదివరకే సినిమా హాల్ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఫోన్లో చూస్తున్నాం. పెద్దగా మనం లోకస్తుల్లాగా మనము ఏం ప్రత్యేకత లేదు, ముసుగేసుకున్నాం, బిలీవర్స్ అంతే. వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం అలా ఉంటున్నాం, ఏమీ విడిచిపెట్టలేదు. నేను విడిచిపెట్టేనని ఎప్పుడు చెప్పగలిగినో తెలుసా? ఏ వ్యక్తి అయినా సరే దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టినా నష్టపరుచుకున్నా ఎలా తెలిసిద్ది అంటే ఖచ్చితంగా దేవునితో అధిక సమయం గడుపుతాడు. దేవునితో అధిక సమయం గడపకుండా ఉంటున్నాడంటే ఇంకా కొన్ని విడిచిపెట్టలేదు, ఇంకా కొన్నిటిని నష్టపరుచుకోవటం లేదు. ఏమండి, ఇంపార్టెంట్, మన జీవితంలో మనం కొన్నిటిని అధికంగా ప్రేమించిన ఉంటాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, మనుషులు, పరిస్థితులు, ఏదో ఒక రకంగా ఎక్కువగా ప్రేమిస్తాం. కొంచెం తగ్గించండి, సౌండ్ తగ్గించండి, వాటికి కొంచెం తగ్గించండి. మొదటి సమూయేలు 2:29 నాకంటే నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. సౌండ్ పెంచాడు ఏలి సౌండ్ పెంచాడు, ఎక్కువ గొప్ప, దేవుడి కంటే గొప్ప చేస్తున్నాడు, విడిచిపెట్టలేకపోతున్నాడు దాన్ని. దేవుడిని తక్కువ చేయకూడదు, టాప్ లెవెల్లో ఉండాలి. అదే మొదటి ప్రేమ అంటే, మొదటి స్థానంలో ఉండాలి దేవుడు, అప్పుడే మొదటి ప్రేమలో ఉండవని అర్థం. మొదటి ప్రేమలో లేవు అంటే విడిచిపెట్టలేదు దాన్ని. ఫస్ట్ ప్రేమలో ఇప్పుడు దెలీలా ఉందండి, విడిచిపెడతలా సంసోను. దెలీలా అక్కడ అనుదినము దెలీలా సంసోనుతో మాట్లాడుతూ అతన్ని విసికించింది, మాటల చేత విసికించింది. ఇదే రెఫరెన్స్ యోసేపు దగ్గరికి వెళ్తే అనుదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుంది, కానీ యోసేపు ఆమెకు మాట వినినవాడు కాదని. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఒకసారి గట్టిగా చేయి పట్టుకుందో లేకపోతే వస్త్రం పట్టుకుంది, ఏం చేసేది? విడిచిపెట్టి పారిపోయి. విడిచిపెట్టాడు, సంసోను విడిచిపెట్టలేదు. దేవుడు గొప్ప చేసేవాళ్ళు ప్రతిదాన్ని విడిచిపెట్టగలరు, అది బైబిల్ చదువుతున్న సత్యం. ఏం విడిచిపెట్టాం మనం? ఏం విడిచిపెట్టాం? దేవుని బిడ్డలారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దేవుని కంటే ఇంకా పై స్థాయి, ప్రార్థన కంటే ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు అధికంగా ప్రార్థించలేకపోతున్నావు? ఏదో ఉంది రీజన్, విడిచిపెట్టలేకపోతున్నావు దాన్ని. ఎంత కష్టమండి విడిచిపెట్టాలంటే కదా, చాలా కష్టం. ఒక్కసారి విడిచిపెడితే దానివల్ల ఫైనాన్షియల్గా నష్టపోతాం, సామాజికంగా నష్టపోతాం, రకరకాలుగా నష్టపోతాం. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తము సమస్తము పెంటగా నేను భావిస్తున్నాను. పెంట గురించి ఎప్పుడైనా ఆలోచిస్తామండి? అసలు ఈ ప్రపంచంలో మనం ఆలోచించింది, బాధపడంది పెంటే. ఎప్పుడూ బాధపడం దాని గురించి. పౌలు తను అడ్డుగా వస్తున్న ప్రతి దెలీలాలను పెంటతో సమానంగా భావించాడు. సంసోను దెలీలా టాప్గా ఉంది, పౌలు దెలీలాని పెంట అంటున్నాడు. అడ్డుగా ఉన్నదాన్ని, విడిచిపెట్టలేకపోతున్న దాన్ని పెంట అని మాటలు మాట్లాడుతున్నాడు. ఎస్, అలా చూద్దామండి, అలా చూద్దాం, ట్రై చేద్దాం. ఈ ఒకే ఒక లైఫ్ మనకు ఉండేది, సమయం అయిపోతుంది, సగం జీవితం అయిపోతుంది. ఇంతవరకు దేవునితో అధిక సమయం గడిపే లిస్టులో మనం లేకుండా జీవిస్తున్నాం. దేవునితో అధిక సమయం గడపాలి, దేవుడి కోరిక అది. ఎందుకు అధిక సమయం గడపాలంటే 100 కారణాలు రాశాను. ఎందుకు అధికంగా ప్రార్థించాలి, చదవండి, నేను 100 కారణాలు. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, సో నేను చెప్పే విషయం అది, తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లలేదు. పొందరా అంటే విడిచిపెట్టకపోతే మారు మనసు లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు మారు మనసు ఉందా? పొంది 20 సంవత్సరాలు అవుతుంది, వీళ్ళకి 20 సంవత్సరాలు అవుతుంది, సీనియర్లే. కానీ విడిచిపెట్టని వారికి, దేవుని కోసం విడిచిపెట్టని వారికి, దేవుని కోసం కొన్ని విడిచిపెట్టలేరు కొంతమంది. చర్చికి ఎందుకు లేటుకు వస్తున్నామంటే కొన్ని కారణాలు, విడిచిపెట్టలేరు. ఆ కారణాన్ని సరి చేసుకోలేరు, అధిగమించలేరు. ఎందుకు బైబిల్ చదవలేదు, కొన్ని కారణాలు, వాటిని విడిచిపెట్టలేరు. దేవుని కోసం విడిచిపెడదామండి. దేవుని కోసం ఎంతోమంది మహానుభావులు విడిచిపెట్టి వచ్చారండి దేవుని కోసం, దేవునితో సమయం గడిపారండి, అనేకమైన వాటిని విడిచిపెట్టారండి. దేవుడు అంటున్నాడు విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నాం మనం? జారత్వము విడిచి
మారు మనసు పొందనొల్లదు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకపోతే మారు మనసు లేదని అర్థం. కాబట్టి యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటే యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వచ్చి, ప్రభువా పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలన్నాడు. ఏమంటే అసలు ఆ కోరిక రావటం గొప్ప విషయం. ఆజ్ఞలు పాటించమన్నాడు. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా, అది చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటించడం గొప్ప విషయం. ఏమన్నాడు తెలుసు యేసుప్రభు? నీ ఆస్తిని విడిచిపెట్టి బేదలకు అమ్మే ఇచ్చేసి నాకు రాము. అది బైబిల్లో ఉందా? దేవుడు అంటున్నాడు నీ ఆస్తిని విడిచిపెట్టి. ఆయనకి విడిచిపెట్టలేకపోతున్నాడు. కష్టమైపోయింది, ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఏమండి, జక్కయ్య బాగా వినాలి. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. జక్కయ్య కిందకు దిగిరామన్నాడు. దిగి వచ్చాడు. ఏంటి సంగతిలో అనలా. నేరుడు నేను నీ ఇంట ఉండాలి అన్నాడు. ఓకే ప్రభురా వెళ్దాం అనలా. జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను అన్నాడు. ఏమండి, ఇప్పుడు పుట్టుకొచ్చింది దీనికి, అప్పుడు దాకా తెలియదా? సరే, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నా 4 రెట్లు ఇస్తాను. ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో రాయబడిన మాట ఇది. ఎవరి దగ్గర అన్యాయం 4 రెట్లు ఇవ్వాలని ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు దేవుడు జక్కయ్య దాన్ని 4 రెట్లు. ఇంకేముండిద్దండి దీనికి? యేసు ప్రభువును సంపాదించటానికి ఆయన తనకున్న ఆస్తిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎస్, ప్రార్థనా జీవితాన్ని సంపాదించుకోవటానికి మనము కూడా కొన్నిటిని విడిచిపెట్టాలి. అనేక పరిస్థితులు, డబ్బు పెంచే పరిస్థితులు నా దగ్గరికి వచ్చినాయి. అది కనుక నేను చేస్తే డబ్బు పెరుగుతాయి, ప్రార్థనలో ఓడిపోవాల్సి వచ్చింది. నథింగ్. ప్రాణపాయం వచ్చినను, ప్రజలందరూ విడిచినను, పర్వతములు ఎదురైనా దేవునితో సమయం గడుపుతానని అనేక పాటలు కూడా నేను రాయటం జరిగింది. ఈ ప్రపంచానికి నేను అధిక సమయం గడిపే వ్యక్తిగా నేను చూపించాలి, నేర్పించాలి. నేను ఓడిపోవటం అనేది అన్నిటినీ విడిచిపెట్టినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో మీరు దేనిని విడిచిపెట్టలేకపోతున్నారు. ప్రార్థనా జీవితము కొరకు అధిక సమయం గడపటానికి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుతున్నారా? మీరు వాటిని విడిచిపెట్టనంత వరకు మీరు అధిక సమయం గడపలేరు. కాబట్టి నాకు క్రికెట్ మీద చాలా ప్రేమ ఉండేది. నేను కూడా కాలేజీలో క్రికెట్ ప్లేయర్ని, ఆడుతూ ఉండేవాడిని. ఆ ఎఫెక్ట్ ఉంటా ఉండేది. క్రికెట్ ఆడుతూ వస్తున్నప్పుడు పక్కనే టీవీ వస్తూ ఉండేది, బైబిల్ చదువుతూ ఉండేవాడిని. ఆ స్కోర్ ఎంత 2 అటు కన్ను ఇటు కన్నే, అది మానేయమన్నాడు దేవుడు నాతో మాట్లాడు. ఎంత కష్టమండి అది. అప్పుడు చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు. నీకేమైంది? నేను బైబిల్ చదువుతున్నా కదా. పూర్ణ హృదయముతో నువ్వు ప్రార్థించట్లేదని అర్థం. అది ఆన్సరు. సరే ప్రభువా, మానేశాను. సరే, ఈ మధ్య తర్వాత కొంతకాలం అయిందా సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లు వస్తున్నాయి, టక్కుమని మెసేజ్లు పంపుతున్నారు, బైబిల్ చదువుతాను, టింగ్ అని సౌండ్, ఓకే హాయ్ అని, ఓకే, మళ్ళీ వెంటనే మళ్ళీ బైబిల్ చదువుతాను. అది కూడా మానేయాను. ఇక అన్నీ మానేయాలంటే ఎట్లాగండి? నాకు స్వతంత్రం ఉంది కదా. నువ్వు చచ్చిన వాడవు, క్రీస్తు యేసునందు నేను జీవించువాడను నేను కాదు. ఆయనకి ఇష్టం లేని వదిలేయటమే. సిద్ధమేనా? ఎస్. గతి లేదండి, ఇంక మరొక అవకాశం లేదు. ఈ హేతువాదులు, లోకస్తులు, మరీ దేవుడు అంత నీయంత, అది నాకిష్టం అయితే నీకేం దయా బాబు. అలా ఉండటం నాకిష్టం. కాబట్టి ఆయన ఏది చెప్పినా ఆనందంతో నేను చేస్తాను. కారణం ఆయనంటే అంత ప్రేమ ఆయనంటే. ఓకే, తీసేశాను. ఇట్లా అనేకమైనవి ఆయనకు ఆయాసకరమైనవి మనకి చెప్పినప్పుడు వాటిని వెంటనే వాదించొద్దండి, ఆర్గ్యూలు చేయొద్దు, వాదించొద్దు, వెంటనే లోపడండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమని ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. నాకు అదే కష్టం. కళ్ళు తెరవాలంటే చాలా కష్టం. నేను నిద్రపోయే లేచేసరికి ఎంతో 6:30, 7 అయ్యేది. మళ్ళీ దానికి
ట్రై చేస్తున్నాను, అలారం పెట్టాను, అది టిక్ టిక్ అంటాను, దాన్ని ఒకటి దెబ్బ వేసాడు, నోరు మూసి కూర్చునే. అనేక రోజులు నేను దేవుడు ఇక చేయలేక, ప్రభువా నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం ద్వారా మాట్లాడాడు. ఏంటంటే అక్కడ రాయబడింది, ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఎస్, దేవుడు మాట్లాడే టైం ప్రతి ఉదయం. నేను దానికి వ్యతిరేకమైన వాక్యాలు ఏమైనా ఉంటాయని చూసా, ఒకటి దొరికింది నాకు. ఆదికాండం 18వ అధ్యాయంలో పగల ఎండవేళప్పుడు యెహోవా అబ్రహాము కనబడెను. అది పట్టుకుని మాట్లాడే, ప్రభువా అబ్రహాంతో ఎండవేళప్పుడు కనపడ్డావు కదా, నాకు కనపడతాను, నీకేమైంది? వెంటనే మళ్ళీ జవాబు, అబ్రహాంకి ఎండవేళ కనపడితే కనపడవచ్చు, ప్రతి ఎండవేళ కనపడతాను రాయబడలేదు, కానీ ప్రతి ఉదయం కనపడతాను బైబిల్లో రాయబడింది. ఎస్, అప్పటి నుంచి సరి చేసుకున్నాను, విడిచిపెట్టేశాను. మగత నిద్ర, నైట్ లైట్ గుర్తుపెట్టుకోండి. నేను ఈ ఫార్ములా చెబుతున్నా, నైట్ లైట్గా తినండి, ఫుల్గా తినద్దు. చాలాసార్లు రాత్రులు ఎక్కువగా తిని దిగజోడని ట్రైన్లో దిగట్లా, అది నిద్ర వచ్చేసి అది వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది, నేను ఏడో స్టేషన్కి వెళ్ళిపోయాను, మళ్ళీ అమ్ము తెల్లారి మీటింగు, ఎన్నో ఇబ్బందులు. లైట్ ఫ్రెష్గా ఉండేది ఉదయాన్నే లేచినా కానీ. కొంతమంది ఉదయాన్నే లెగుతారు కానీ ఆ మత్తు వల్ల పరిశుద్ధాన్ని స్తోత్రం అంటారు, చురుగ్గా ప్రార్థించలేరు. కొంచెం 2 ముద్దలు తగ్గించండి రాత్రు. నైట్ లైట్ తిండేనండి ప్రార్థనా జీవితాన్ని పాడు చేసే వాటిల్లో తిండి ఒకటే. ఈరోజు చాలామంది ఈ తిండిని విడిచిపెట్టలేకపోతున్నారు. నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం. తినండి, నైట్ లైట్ తినండి, అప్పుడు వేకునే చురుకుదనం వచ్చింది, లేకపోతే మొత్తు వస్తుంది. కాబట్టి దేవుని బిడలారా, నేను ఒకసారి బస్సు ఎక్కి కూర్చున్నా, ఫుల్గా తినిపించారు బిర్యానీ. పాస్టర్ గారులకు ప్రేమ ఎక్కువ, ప్రేమే ప్రాణాన్ని తీసిద్ది. ఈ ముక్క వేసుకోండి, ఒక పీసేనండి, ఒక పీస్ తిని ఫుల్గా పెట్టారు. సరే ఎక్కే బస్సు ఎక్కి పడుకుని నిద్రలోకి వెళ్ళిపోయాను. కల వస్తుంది, తీవ్రమైన కల వస్తుంది. ఈలోపు నేను దిగాల్సిన ప్లేస్ వచ్చింది. కేకెత్తనాడు, చిలకలూరుపేట ఏడకి కల వస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక అందరు దిగారు, ఆయనని చూడాలిగా, చూడబెట్టని వెళ్ళి బస్సుని డిపోలో పెట్టాడు. 7:30 మెలకు వచ్చింది. 5 గంటలకు బస్సు డిపోలో పెట్టాడు, తాళా వేసుకుని వెళ్ళిపోయాడు. నాకు మెలకు వచ్చి చూస్తే ఎవరు లేరు, కొత్త ప్లేసు, ఏంది ఏడ ఉన్నాను, డిపోలో ఉన్నాను. పోయి డిపోలో ఉన్నాను, ఏంది ఇది ఈ పరిస్థితి. ఇక రిజర్వేషన్ నెంబర్ డ్రైవర్ గారికి ఫోన్ చేసి, అయ్యా పరిస్థితి, ఆయన తిడతాం స్టార్ట్ చేశాడు. ఏం చేస్తున్నావు అయ్యా సారీ అని. అప్పుడు అర్థమైంది, ఫుల్గా తినొద్దండి, ప్రేయర్ కాదు కదా, తిండి వలన మత్తు వలన ఐహిక మత్తు ఫుల్గా తినొద్దు ఎప్పుడు కూడా రాత్రుళ్ళు. అది ఆరోగ్యం విషయంలో ఎంతవరకు కరెక్టో లేదో నాకు తెలీదు, నేను అనుభవపూర్వకంగా తెలుసు, నైటు లైటు అంతే. కాబట్టి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కొన్నిటిని శరీరం విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టాలంతే. అన్నిటినీ దేవుడు యేసు ప్రభువే అన్నిటినీ విడిచిపెట్టాడు. విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలే కాదు, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని అన్నీ విడిచిపెట్టేశాడు. ఆయన కోసం నేను ఎందుకు విడిచిపెట్టలేనండి? అప్పుడే ఆయనతో అధిక సమయం గడపగలవు. ఏది మనల్ని పట్టుకోకూడదు, ఏది మనల్ని ఇబ్బందులు పెట్టకూడదు, ఏది మనల్ని శోధించకూడదు, అన్నిటిని విడిచిపెట్టేసేయాలి. మన ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరిచే ఏది కూడా నన్ను పట్టుకోకూడదు. అది నా కాన్సెప్ట్. దేనికి దాస్యులుగా మనం ఉండకూడదు. కాబట్టి దేవుని బిడలారా, ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మీ ప్రార్థనా జీవితం ముఖ్యముగా మీరు దేనికి లోబడద్దు, అన్నిటినీ విడిచిపెట్టేసేయండి, సమస్తాన్ని విడిచిపెట్టేసి. దేవుడు దేన్ని విడిచిపెట్టమన్నాడు? ప్రార్థనా జీవితానికి ఏది అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టాలి. ఎంతోమంది నాకు తెలుసు ₹1,00,00,000 విడిచిపెట్టారు దేవుని కోసం. ఎంతోమంది నాకు తెలుసు కొన్ని పరిస్థితులు విడిచిపెట్టారు, గృహాలను విడిచిపెట్టారు, ఉద్యోగాలను విడిచిపెట్టారు. అటువంటి వాళ్ళకి నేను ఎప్పుడు సెల్యూట్ చేస్తాను. దేవుని కొరకు విడిచిపెట్టుట గొప్ప భాగ్యం. కాబట్టి దయచేసి వాళ్ళందరూ ఎందుకు విడిచిపెట్టారు? ఆయన కోసం, ఆయన్ని ప్రేమిస్తున్నామని తెలియజేయటానికి, ఆయన అధికంగా ప్రేమిస్తున్నామని తెలియజేయటానికి. అటువంటి వారే ప్రార్థనా పరులు కాగలరో.
ఆయన కోసం విడిచిపెట్టలేక పోరాడి ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకుని ఎప్పుడుగో విడిచిపెట్టి టైం అంతా అయిపోయిన తర్వాత అయ్యా ఇక నేను నీ కోసం ఏం కాదు, టైం లేదు, వయసు సపోర్ట్ చేయదు. కాబట్టి దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకేమైనా సందేహాలు వస్తే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు మిమ్మల్ని ప్రార్థించేటట్టు చేస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మీరు కూడా ఇన్వాల్వ్ కండి. ప్రపంచంలో ప్రజలు దేవునితో గడిపే సమయం, అధిక సమయం గడిపేటట్టు చేద్దాం. అది ఒకే ఒక పాయింట్. నాకు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తున్నాను నేను. అధిక సమయం అంతే. నువ్వు గడుపుతున్నావు అధిక సమయం చెప్పగలవా? ఎస్, రైట్, నెక్స్ట్. నువ్వు అధిక సమయం గడుపుతున్నావు. ప్రతి వ్యక్తి అధిక సమయం గడిపేటట్టు చేద్దాం. కాబట్టి ఈ ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. నేనేం మిమ్మల్ని డబ్బులు అడగటలేదు, మీ ప్రార్థనా జీవితాన్ని అడుగుతున్నాను. ఒక మోడల్గా మండించండి, అనేక మందిని మండిద్దాం రండి. 4 మండే కట్టెల మధ్య ఒక మండను కట్టి పెడితే అది కూడా మండుతుంది. అలా మండిద్దాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనము తేలిగ్గా తీసుకోవద్దు. ఈ రోజుల్లో చాలామంది విడిచిపెట్టకుండా దేవునిని అనుసరిస్తున్నారు, అబద్ధాలతో దేవుని అనుసరిస్తున్నారు. పేతురు చలి కాసుకుంటున్న టైంలో నువ్వు కూడా ఆ వ్యక్తితో అబ్బే నాకు తెలియదు. ఒక పక్క దేవుడిని వెంబడిస్తున్నాడు, అబద్ధాలతో వెంబడిస్తున్నాడు, తప్పులతో వెంబడిస్తున్నాడు. తప్పులు చేస్తూ వెంబడించొద్దు, విడిచిపెట్టి వెంబడించండి. దేవుడు మిమ్ములను ఏమి విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడో, ఏది ఆటంకంగా ఉందో విడిచిపెట్టండి. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు మారు మనసు అంటే అదండి, విడిచిపెట్టే జీవితమే మారు మనసు. విడిచిపెట్టకుండా ఉంటే యేసుప్రభు అటు వెళ్తుంటే కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, భర్తిలో ఆయన గుడ్డి భిక్షకుడు, దావీదు కుమారుడా కేకలే, అరవై నోరు మూసుకో. అక్కడ రాయబడి ఉంది, మరి ఎక్కువగా కాకలు. యేసు నిలచి వానిని పిలవమని చెప్పి. చూసారా, లెక్క చేయలేదు ఆయన, అంతే ఆటంకాన్ని అధిగమించేశాడు. ఎస్, విడిచిపెడదాం. వెనక్కి లాగుతాయి కొన్ని, మనల్ని వెనక్కి లాగుతాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టారే కానీ ఐగుప్తు వాళ్ళని వెనక్కి లాగుతుంది. కూరగాయలు గుర్తొస్తున్నాయి, అవి గుర్తొస్తున్నాయి, గతం గుర్తొస్తుంది, వెనక్కి లాగుతాయి. విడిచిపెట్టండి. అగస్టీన్ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయితో శారీరక సంబంధం కలిగి ఉన్నాడు. సరే, తర్వాత మారు మనసు పొందాడు. తర్వాత దేవుని సేవ చేస్తున్న టైంలో అనుకోకుండా ఈ అమ్మాయి ఉండే టైంలో పెద్దరిగింది. ఆమె ఉండే ఊరిలో ఈయన వాక్యానికి వెళ్ళాడు. భక్తుడు వాక్యం చెబుతున్నాడు, అందరు కలుస్తున్నారు. ఈ అమ్మాయి కూడా వచ్చింది. అగస్టీన్, నేను ఆమెను ఆయన గుర్తు చేస్తుంది. నేను ఆమెను మర్చిపోయావా? అప్పుడు ఆయన అన్నాడు, నేను ఆయనను కాదు. ఎస్, విడిచిపెట్టాలి. ఆమె ఇంకా విడిచిపెట్టాల, అందుకే నేను ఆమెను అంటుంది. ఈయన విడిచిపెట్టేశాడు, నేను ఆయనను కాదు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఎన్నో మనతో సహవాసం, ఎన్నో సంబంధాలు మనకున్నాయి. దేవుని కోసము అన్నిటినీ, పాపం కావచ్చు, ఇంకోటి కావచ్చు విడిచిపెడదాం. అప్పుడు మాత్రమే మారు మనస్సు. అది మీరు గుర్తించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరిని ఆశీర్వదించండి. దేవుని కొరకు ఏం విడిచిపెట్టావు? అధిక సమయం మీతో గడపటానికి ఏమి నష్టముగా ఎంచుకున్నాం? జక్కయ్య మీరు కావాలని ఆస్తిని విడిచిపెట్టారు, కానీ ధనవంతుడు విడిచిపెట్టలేక వెళ్ళిపోయాడు. మా జీవితంలో విడిచిపెట్టలేని కొన్ని ఉంటున్నాయి, కానీ మీరు ఆనందించే పరిస్థితి కాదు. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ మీ కొరకు, మీతో సమయం గడపటం కొరకు సమస్తాన్ని పెంటవలే భావించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6303826562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.